భక్తుల నమ్మకాలు ఎన్ని రకాలో, భగవంతుడికి కూడా అన్నే రూపాలు. మనం పూజించే ప్రతి మట్టి, చెట్టు, పుట్ట, గాలి, నీరు అన్నిటిలో మనం దేవుడు ఉన్నాడని ఎలా భావిస్తామో, దేవుడు కూడా అవే రూపాలు తీసుకొని కొలువైన క్షేత్రాలు పంచభూత లింగాలు. అందులో శ్రీకాళహస్తి ఒకటి. ఈ శ్రీకాళహస్తిలో శివుడు వాయులింగంగా పూజించబడతాడు. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. అగస్త్య మహర్షి తాను దక్షిణ భారతదేశం పర్యటనలో ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు తాను కైలాసానుభూతిని ఇక్కడ పొందాడు. దానికి అనుగుణంగా తన తపశ్శక్తితో ఇక్కడ పాతాళ గణపతిని పూజించి ఈ క్షేత్రానికి స్వర్ణముఖి నదిని తీసుకొని వచ్చాడు. ఇక్కడ స్వర్ణముఖి నది ఉత్తరవాహినిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న శివలింగం వాయులింగంగా మనం పిలుస్తాము. దానికి నిదర్శనంగా ఇక్కడ శివుడి లింగం నుండి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆ లింగం ఎదురుగా ఉన్న దీపంలోని జ్యోతులు నిరంతరం కదులుతూ మనకు దర్శనమిస్తాయి. వాటిని రాహు స్వరూపంగా కూడా ఇక్కడ పూజారులు చెప్తారు. అలాగే ఆ స్వామికి వెనక వైపున అమ్మవారు జ్ఞానప్రసూనాంబికగా కొలువై ఉన్నారు. అమ్మవారికి కేతు అడ్డానం ఉంటుంది. ఇక్కడికి వస్తే సమస్త దోషాలు, గ్రహ దోషాలకు శాంతి అవుతుందని చాలామంది నమ్ముతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇదే కాళహస్తి కొండకి పక్కన ఇంకొక కనకదుర్గమ్మ కొండ కూడా ఉంది. అక్కడ అమ్మవారు కనకదుర్గమ్మ ఉంటారు. చెంగల్వరాయుడిగా పూజింపబడే కుమారస్వామి, దక్షిణామూర్తి, శనైశ్చర స్వామి, నవగ్రహాభరణ శ్రీకాళహస్తీశ్వర స్వామి, మణికంఠేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న బ్రహ్మదేవుడి విగ్రహం, అలాగే చతుర్ముఖ సూర్య దేవాలయం, అలాగే సరస్వతి పుష్కరిణి, అలాగే సూర్య పుష్కరిణి. ఇక్కడ విశేషాలకు వస్తే చాలా విశేషాలు చెప్పదగినవి. అగస్త్యమునిచే పూజింపబడిన పాతాళ గణపతి, కుబేరలింగం, ఇంద్రలింగం, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వాములు ప్రతిష్ఠించిన లింగం, ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, రోమస మహర్షి విగ్రహం, అగస్త్య మహర్షి విగ్రహం, పరశురామ చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగాలు. ఇంద్రలింగం సాక్షాత్తు పరమశివుడు సేదతీరిన పొగడ చెట్టు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కొండ మీద కన్నప్ప దేవాలయం ఉంటుంది. అలాగే ఇక్కడ మన కాళహస్తీశ్వరుని గుడి ప్రాకారంలో కాలభైరవ స్వామి పక్కనే మనకి నాగకన్యలు, సప్తమాతృకల విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారికి ఎదురుగా రాశి చక్రము, అలాగే ఇక్కడ గుడి అంతరాలయం ప్రాకారంలో మనము ఆదిశంకరాచార్య ప్రతిష్ఠిత స్ఫటికలింగము మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి నవగ్రహాభరణం ఉంటుంది. మరియు ఇక్కడ గ్రహణ సమయంలో కూడా ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి కలంకారీ అనే చేతితో వేసే పెయింటింగ్కి ప్రసిద్ధి పొందింది. అలాగే ఇక్కడ పూజలకు మనము ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.